హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుత్తులుగా పువ్వులు పొయ్యాలి అంటే ఈ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి. సింపుల్గా ఇంట్లో ఉండేవే ఇవి మొక్కలకు చాలా హెల్ప్ అవుతాయి. ఇవేం పనికొస్తాయని మాత్రం సింకులో పడిపోయకుండా మొక్కలకి ఇచ్చి చూడండి. ఇవన్నీ దోశ పిండి నానబెట్టిన బ్యాటర్ వాటర్ అన్నమాట. ఇవన్నీ కూడా చూడండి, ఇవి ఫర్మెంటేషన్ అయ్యి ఎంత పైన ఎంత చక్కగా కనిపిస్తుంది చూడండి. ఇవి వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వడమే. చక్కటి పోషకాలు అయితే ఇందులో ఉంటాయి. ఇవి నేను ప్రతిసారి కూడా చెప్తాను, ఇవేం పనికొస్తాయని మీరు అస్సలు వదిలేయద్దు. చక్కగా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చారనుకో, ఏ పువ్వులైనా ఏ కూరగాయలైనా కూడా విపరీతంగా కాస్తాయి. ఇంకా కావాలంటే అందులో బెల్లం ముక్క కూడా వేయచ్చు, చాలా బాగా వస్తాయి. ఇప్పుడైతే ఎండాకాలం లాగే ఉంది, మా దగ్గర అయితే అసలు వర్షాలే లేవు, మొక్కలు అయితే వెలవెలపోతున్నాయి. అలాంటప్పుడు ఇంకా పోషకాలు నేను సాలిడ్ పౌడర్స్ కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇలా గుత్తులుగా అయితే పోషకాలు మళ్ళీ స్టార్ట్ చేశాను. కొంచెం గత కొన్ని వీడియోస్ నుంచి అయితే నేను పోషకాలు చూపించట్లేదు, ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేశాననే చెప్పాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా మనము మొక్కలకి ఇచ్చినప్పుడే రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైతే పోషకాలు కొన్ని వర్క్స్ వల్ల పోషకాలు ఆపేసామనుకో, ఇంకా కొంచెం వాటి రిజల్ట్ కూడా అంతే తగ్గినట్టుగా ఉంటుంది. అందుకని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అన్నమాట ఇవ్వడం. ఇలా మొత్తం డైల్యూట్ చేసినవి అయితే అన్ని మొక్కలకైతే ఇస్తున్నాను ఒక్కొక్కటిగా. మొన్నే ఇక్కడ వంకాయలు అయితే హార్వెస్ట్ చేశాను, బట్ ఈ వంకాయ మొక్క అయితే మొత్తం మిల్లీ బగ్స్ పట్టేస్తే మొత్తం చనిపోయింది, తీసేసాను అది. ఇంకా ఇక్కడ ఈ గుత్తి వంకాయలు చూడొచ్చు. అసలు ఈ వంకాయలకి పెస్ట్ అటాక్ ఏదైతే ఉందో దానికి నేను ఇక చేద్దాం అనుకుని అలా వదిలేయడం వల్ల ఆ పొడుగు వంకాయల మొక్క అయితే ఇంకా పూర్తిగా తీసేసాను. ఇక్కడ చూడొచ్చు, ఈ గుత్తి వంకాయల బెటరు. అసలు మనకు చాలా కాయలు వస్తాయి. మనం గుత్తి వంకాయలతోనే ఎక్కువ వెరైటీస్ చేసుకోవచ్చు, ఆ లాంగ్ వైట్ వాటికంటే. ఏవైనా సరే వంకాయలు అయితే నిజంగా కొన్ని పోషకాలు ఇస్తే మాత్రం గుత్తులుగా వస్తాయి. క్రాప్ అయితే నిజం చెప్పాలంటే అసలు వంకాయ మొక్కలు ఒక 2-3 ఉన్నా సరిపోతుంది గార్డెన్లో, అంత ఎక్కువగా వస్తాయి కాయలు అయితే. అందుకని చెప్పేసి ఇంక ఈసారి అయితే నేను ఈ వంకాయలు అయితేనే గ్రో చేస్తున్నాను. ఇంకా తెల్ల వంకాయలు అయితే ఇంక మొత్తానికి తీసేసానని చెప్పాలి. ఎందుకంటే అవి నా అంతటి నేను తీయలేదు, ఇంకా మిల్లీ బగ్స్ పట్టి ఇంకా అది కేర్ చేయకపోవడం వల్ల పోయింది. నిజం, ఏదైనా పెస్ట్ అటాక్ అయిందనుకో ఖచ్చితంగా కేర్ అయితే తప్పనిసరిగా చేయాలి. మొన్న చూసారు కదా పండుగ ఎఫెక్ట్కు ఇవి కీరా దోసకాయలకైతే ఇట్లా హోల్ పడింది కదా, ఇంకా వాటిని అయితే నేను మొత్తం కూడా కవర్లు కట్టేశాను హోల్ పడకుండా. ఇట్లా గుమ్మడికాయలు కూడా ఈజీగా వచ్చేస్తున్నాయి గార్డెన్లో అయితే. ఇంకా పచ్చిమిర్చి అయితే చెప్పనక్కర్లేదు, దీని మొదల్లో దోస మొక్క ఉంటే అప్పుడు క్రాప్ సరిగా రాలేదు. ఇంకా దోస మొక్క తీసేసాక చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. నెక్స్ట్ హార్వెస్ట్లో ఈ పచ్చిమిర్చి అయితే చూపిస్తాను, చాలా చక్కగా గుత్తులుగా వస్తున్నాయి. ఇంకా ఈ సన్నజాజులు కూడా ఇంకా అయిపోవడానికి వస్తున్నాయి. మళ్ళీ వీటికి పోషకాలు ఇచ్చి మొక్కని ప్రూమింగ్ చేసుకున్నాం అనుకో మళ్ళీ మొగ్గలైతే వస్తాయి. ఇంకా కొన్ని రోజులే వస్తాయి, ఒక 1 వీక్ వరకు వస్తాయి అనుకుంటే ఈ మొగ్గలైతే. అంటే స్టార్టింగ్లో పూసిన పువ్వుల కంటే కొంచెం తగ్గిపోయినాయి. నిజంగా ఈ సన్నజాజుల వల్ల మాత్రం చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. మనకు పూజకు కానీ దేనికైనా చాలా చక్కగా యూజ్ అవుతాయి. ఎక్కువగా పువ్వులు వస్తాయి కాబట్టి వీటికి ఇట్లా బియ్యం కడిగిన వాటర్ ఇచ్చి చూడండి, డైరెక్ట్ బియ్యం కడిగిన వాటర్ కూడా ఇవ్వండి, ఎంత చక్కగా పువ్వులు వస్తాయంటే. అలాగే గంజి ఉంటుంది కదా, గంజి కూడా చల్లారిన తర్వాత వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వండి. గంజి కడిగిన, లేదంటే పెసరపప్పు కడిగిన, కందిపప్పు కడిగిన, ఏవైనా సరే. ఈ కరివేపాకు మొక్క కూడా మొదలు గుల్లగా ఉండి చిగుర్లు చక్కగా రావాలంటే తప్పకుండా నేను మీకు చాలా వీడియోస్లో కూడా షేర్ చేశాను, వీటి వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయని చెప్పేసి. ఇక్కడ దేవగన్నేరు నిజంగా ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ పూస్తుంది దేవగన్నేరు. చాలా అసలు నాకు 2 మొక్కలు ఉండేవి. ఇవి ఒకటి ఏంటంటే దాంట్లో అది గన్నేరు మొక్కలో ఉండి గన్నేరు మొక్క ఎదగట్లేదు, ఇది చాలా హైట్ అయిపోతుందని చెప్పేసి నేను అది పువ్వులు పూసే టైంకి నేను దాన్ని తీసేయడం జరిగింది. అది తీసేసాక మొగ్గలు కూడా వచ్చి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. కాకపోతే ఈ దేవగన్నేరు ఏంటంటే కొమ్మ పెట్టినే ఈజీగా బ్రతుకుతుంది. ఇక్కడ నేను చెప్పనవసరం లేదు, ఎంత బుషీగా అయిపోయిందో మీరు ఇక్కడ చూడొచ్చు. మల్లె మొక్క మాత్రం చాలా బుషీగా వచ్చేసింది.
ఇంక ఇప్పుడైతే చాలా ఎదిగిపోయిందనే చెప్పాలి. నెక్స్ట్ వీడియోలో మొత్తం చూపిస్తాను ఎన్ని మల్లె మొక్కలు నాటుకున్నాను అనేది కూడా. ఇంకా ఎండలు బాగా ఎక్కువ అవుతున్నాయి. నేను కొమ్మ కటింగ్ ద్వారా కూడా మందార మొక్క అయితే చక్కగా పెరుగుతుంది. అది కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ ఎండలకి అది కొంచెం ఆకులు వెంటనే కొంచెం వడిలిపోయినట్టు అవుతున్నాయి. ఒక్క వర్షం పడితే ఫ్రెష్గా ఉంటుంది, అప్పుడు ఫుల్గా చూపిద్దాం అనుకున్నాను. చూసారు కదా గుత్తులుగా దేవగన్నేరు, గులాబీలు ఎంత చక్కగా వస్తున్నాయో. తప్పకుండా గార్డెన్ని అలా వదిలేయకుండా, అసలు నేనే ఒక వారం పట్టించుకోకపోతేనే గార్డెన్ అంతా కొంచెం ఒకలాగా అయిపోయింది అనిపించింది. అందుకే ఎవ్రీడే కూడా వాటి కేర్ అయితే తప్పనిసరిగా చేయాలి. ఇక నుంచి అయితే సాలిడ్ రూపంలో పోషకాలు చూపిస్తాను కాబట్టి మన ఛానల్ చాలా యూజ్ఫుల్ అవుతుంది. కాబట్టి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై అనేది చేస్తాను. ఇలాంటి గుత్తులు ఫ్లవర్స్ మీ గార్డెన్లో రావాలంటే తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.